ఇప్పుడు 'అమరావతికి ఆహ్వానం' సినిమా విషయానికొస్తే, ఆ! మనకి షూటింగ్ అంతా నడుస్తూ ఉంటుంది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ ఉంటది. హ్మ్. ఈ సినిమాకి ఇది సోలు, ఇది కనెక్ట్ అవుతుంది. హ్మ్. ఆ! ఇది కరెక్ట్‌గా ల్యాండ్ అవుతుందని అనిపించే ఒక పాయింట్ ఉంటది. సో, హ్మ్. సినిమా మొత్తం మీద మీకు అలా అనిపించిన ఆ పాయింట్ ఏంటి? హ్మ్. అంటే మనం ఏ హారర్ సినిమా చూసుకున్నా దాని వెనక ఉన్న ఒక బ్యాక్ స్టోరీ ఇస్ ద హైలైట్. కరెక్ట్. వీ వాంట్ టు సీ రివెంజ్ ఆన్ స్క్రీన్. మనకి చెడ్డ వాళ్ళకి అంటే నెగెటివ్ విలన్ క్యారెక్టర్‌కి రివెంజ్ తీసుకుంటే మనకొక ఈగో అవును. సాటిస్ఫాక్షన్ ఉంటది ఆడియన్స్‌కి. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ఎనీ సక్సెస్‌ఫుల్ హారర్ ఫిల్మ్. మనం హ్మ్. 'కాంచనా' ఇవన్నీ అవును. అవును. చూస్తూ అవును. వస్తే ఇప్పుడు 'నిత్యా మీనన్' హ్యాండిక్యాప్‌గా ఒక రోల్ చేసి, ఆ తర్వాత దయ్యమై హ్మ్. అది హ్మ్. అదంతా మనకి వి లవ్ టు వాచ్ దట్ బికాస్ అది పీపుల్ హ్యావ్ టు పే ఆ ఒక రివెంజ్. జస్టిస్. హ్మ్. అది హ్మ్. జస్టిస్ కావాలి మనకి. ఆ జస్టిఫికేషన్ వస్తే మనకి అవును. హ్యాపీ. అలా ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ ఉంది. ఓకే. ఆహ్, ఒకరికి ఇంజస్టిస్ జరగడం వల్ల ఈ యొక్క ఇదంతా జరుగుతుంది. ఈ ప్లే అంతా జరిగేది ఒక చిన్న ఎమోషనల్ పాయింట్ మీద. ఓకే. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ లైక్. ఆ హుక్. అండ్ మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే, మీరిందాక ఫ్యామిలీ గురించి మాట్లాడారు. యాక్చువల్‌గా ఇంటర్వ్యూకొచ్చే ముందు వరకు నాకు తెలీదు. రియల్లీ చాలా సారీ, నేను సిగ్గుపడుతున్నా. అయ్యయ్యో! మీ తాతగారు పద్మభూషణ్. అవును. నిజానికి ఇన్ని సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నా నాకు తెలియకపోవడం నిజంగా చాలా సారీ. అయ్యయ్యో! ఒక పద్మభూషణ్ రావడం అంటే చిన్న విషయం కాదు మేడం. అవును. సో, తాతగారి గురించి, మీ ఫ్యామిలీ గురించి కాస్త వివరంగా చెప్పండి. నేను నేను చెప్పడానికి నేను చీమ లెక్క. బట్ బై మిస్టేక్, బై లక్కీలీ ఐ ఫాల్ ఇన్ దట్ బ్లడ్ లైన్. సో మా తాతగారు వచ్చేసి వీణా దొరెస్వామి అయ్యంగారని. డాక్టర్ వీణా దొరెస్వామి డాక్టరేట్ కూడా ఇచ్చారు ఆయనకి. ఆయన ఆహ్, మ్ అంతా పెరిగిందంతా మైసూర్‌లో. సో, హీ యూజ్డ్ టు ప్లే వీణ. హ్మ్. అండ్ మన మైసూర్ ప్యాలెస్‌లో ఆస్థాన విద్వాన్‌గా హీ ప్లేడ్ వావ్! ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14. హ్మ్. సో హీ యూస్ టు ప్లే ఇన్ ద ప్యాలెస్ ఫర్ ద హ్మ్. కింగ్. హ్మ్. హ్మ్. దాని తర్వాత బెంగళూరుకి వచ్చారు. ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేశారు. అండ్ అప్పుడే 1980స్లోనే హీ ట్రావెల్ టు జర్మనీ, రష్యా, యుఎస్. హీస్ గివెన్ సో మెనీ కాన్సర్ట్స్ అక్రాస్ ద వరల్డ్ హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. అండ్ హీ అంతకన్నా చాలా అవార్డ్స్ అన్నీ వచ్చాయి. పద్మభూషణ్ ఎవ్రీథింగ్, హ్మ్. ఏవేవి అవార్డ్స్ ఉన్నాయో ఈరోజు అవన్నీ వచ్చాయి. కానీ ఆయన వ్యక్తిత్వం చాలా 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 సింపుల్ పర్సన్. ఆయనకి ఏం లేదు. హీ జస్ట్ వాంట్స్ టు ప్లే. మార్నింగ్ లేవగానే నాకు గుర్తున్న టైంలో ఆయన చాలా కొంచెం తొందరగానే పాపం హీ పాస్డ్ అవే. నేను ఒక ఏంటి 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు. సో హీ వాజ్ అరౌండ్ 75, 77 అట్లా. సో వెన్ హీ అంటే చాలా 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 హంబుల్ హ్యూమన్ బీయింగ్. ఆయనకి మేడం. పెద్దగా ఈ డబ్బులు అవన్నీ ఆయనకి ఏం పట్టించగలరు. హ్మ్. హ్మ్. ఆయనకి వీణ వాయించాలి అంతే. హ్మ్. పొద్దున్న లేవగానే హీ ప్లేస్ వీణ. హ్మ్. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ హీ ప్లే వీణ. ఫుల్ డే హీఈస్ ఓన్లీ ప్లేయింగ్. ఆయన మ్యూజిక్లో కొంచెం ఇది బెటర్ చేసుకోవాలనే ఉద్దేశం ఒక్కటే ఉంది. ఇప్పుడంతా మనకు అలా కాదు. మనకి ఇన్ని డబ్బులు నేను చెప్తున్నా నా గురించే సార్. నేనే ఎవరైనా ఎంత అంతే మేడం. సెల్ఫిష్ అంటే ఎవరైనా అంతే ఇంత మేడం. డబ్బులు ఉండాలి నాకు, అక్కడ ఒక ఇల్లు ఉండాలి, ఇలాంటి కారు ఉండాలి, అది ఇది. వాళ్ళంతా అంత సింపుల్ గా టక్ టక్ అని పద్మభూషణ్ కొట్టేశారు మా నాన్న. మా ఇది తాతగారు. మై ఫాదర్ ఆల్సో ఇస్ ప్లే హీ ప్లేస్ వీణా. హ్మ్. ఆయన కూడా మొన్న సంగీత్ నాటక్ అకాడమీ వచ్చింది. మా సూపర్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇచ్చారు. సూపర్. ఆ, మేమందరం వెళ్ళాం, ఢిల్లీకి వెళ్ళి ఆయనకి అవార్డు ఇచ్చారు. సో ఆయన కూడా కాన్సర్ట్స్ హీ కీప్స్ ప్లేయింగ్ హ్మ్. యుఎస్ అదే వెళ్తూ ఉంటారు. సో వీఆర్ సింగింగ్ వీణా ఫ్యామిలీ. నేను కొంచెం పాడతాను. సూపర్. అండ్ ఇంకోటి కూడా అదే మీ వీడియోలోనే చూసాను. నాకు బయటేం తెలీదు గానీ, మీ ఇంట్లో ఒక 120 ఇయర్స్‌గా ఉన్న ఒక చెట్టు చెట్టు అండ్ వీణ గూడా. వీణ. ఆ! యా ఆ! సో, యా ఆ వీణ ప్రత్యేకత ఏంటి? అది తాతయ్యది. అంటే నేను 120 ఇయర్సా? యా బికాస్ మా తాత వాళ్ళ ఫాదర్ ఆల్సో యూస్ టు ప్లే. ఓకే. సో అది చాలా చాలా ఓల్డెస్ట్ వీణ అది. హ్మ్. అదైతే ఇప్పుడు మా నాన్న కూడా అది టచ్ చేయరు. అది హ్మ్. చాలా ప్రెషియస్ మనకి. సో యా యా వన్ ఆఫ్ ద మోస్ట్ అది చూడ్డానికే చాలా మంది వస్తారు. ఎక్కడి నుంచో జర్మనీ నుంచన్నా వస్తారు హ్మ్. ఈ వీణ చూడ్డానికి. అండ్ అక్కడ ఆ వీణ శృతి మనం స్ట్రింగ్స్ ఉంది కదా, అది ఇట్స్ స్టిల్ పర్ఫెక్ట్. వావ్! ఏం అవ్వలేదు. అది ఇంటాక్ట్ గా ఉంది ఆ వీణ, హ్మ్. అట్లనే ఉంది. సో యా ఒక రకంగా ఆస్తి అది. అది పెద్ద ఆస్తి వింటేజ్. అండ్ మీ హోమ్ టూర్ చూసేటప్పుడే నాకొక డౌటొచ్చింది.
కొరటాల శివ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చారా? ఎందుకు ఎందుకు సార్? జనతా గ్యారేజ్ లో ఆ చెట్టు గ్యారేజ్ లో అలాగే కొట్టకుండా చెట్టుని కాపాడతారు అనమాట. అంత పెద్ద సినిమాలో ఇంటర్వెల్ షాట్ కూడా ఆ చెట్టు దగ్గరే. ఈ చెట్టును కాపాడుకున్నారు కాబట్టి మీ మీద మంచి అభిప్రాయంతోనే వెళ్తున్నాను అని చెప్పి మోహన్ లాల్ కి ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చారు. సో సేమ్ అలాగే మీ ఇంట్లో ఆ చెట్టుని కాపాడుకోవడం. అవును, మా ఇంట్లో అందరూ వెరీ అంటే ఈకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ ని ఎలాగూ టచ్ చేయకూడదని ఒక చిన్న ప్రిన్సిపల్స్. మా నానమ్మ అయితే తన చీర చిరిగిపోయి లాస్ట్ బిట్ ఆఫ్ సిల్క్ ని కూడా వాడుతుంది, ఏదో దేనికో ఉపయోగపడుతుందిలే అని. 100 years శారీని కూడా కాపాడుకొని దాన్ని పిల్లో కవర్గా చేసుకొని ఆ పిల్లో కవర్ అయ్యాక ఇంకేదో చేయడానికి అంత టిల్ ది ఎండ్. ఈవెన్ వెన్ షీఈస్ కుకింగ్ ఏ ముక్కలు ఏం వదలదు. సో అట్లా వీఆర్ వెరీ వెరీ కాన్షియస్. పేరేందండి? శారదమ్మ. శారదమ్మ. మీరు అంటే నాకు చాలా దగ్గర పర్సన్స్ చెప్పారు. నానమ్మ గారికి మీరంతా రెప్లికా అంట కదా, అంటే తీసి పెట్టినట్టు వంట విషయంలో గానీ. నా కుకింగ్ కొంచెం నానమ్మ టైప్ లో ఉంటది. నాకు తన కుకింగ్ చాలా ఇష్టం. ఏంటంటే తన కుకింగ్ బ్యాలెన్స్ కాదు, తన కుకింగ్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, పులుసు ఎక్కువ ఉంటుంది. నాకు ఇష్టం, నాకు అది పులుసు ఎక్కువ ఇష్టం, ఆ కారం ఎక్కువ ఇష్టం. ఈ ఆవాలు తిను. ఆవాలు గ్రైండ్ చేసి ఒక మస్టర్డ్ పేస్ట్ వస్తుంది, ఆ స్మెల్ అదంతా నానమ్మ స్పెషాలిటీ. అదంతా హై పాయింట్స్ ఉంటుంది తన కుకింగ్ లో. పులుసు ఇదంతా కొంచెం ఎక్కువ ఉంటుంది, అది మా నాన్నకి ఇష్టం, నాకు ఇష్టం. సో నేను అలా ప్రిపేర్ చేస్తాను కాబట్టి మా నాన్నకి ఫుల్ ఫీలింగ్, సెంటిమెంట్ అయిపోతారు ఆయన నా ఫుడ్ తింటే. అబ్బా మా అమ్మ చేసినట్టుంది అన్నట్టు. మన యాక్చువల్గా అంతకంటే అదృష్టం లేదు. అమ్మ చేతి వంట ఒక్కసారి పోతే జీవితంలో మళ్ళీ ఎక్కడా దొరకదు. అదే వంట తన కడుపును పుట్టిన ఆ కూతురు చేసి పెడుతుందంటే ఆ తండ్రి అదృష్టం. అదే సో నాకు చాలా ఇష్టం సార్ తన కుకింగ్. మాత్రం నేను చేస్తా, బుక్ లో రాసుకొని పెట్టుకుంది అంతా కన్నడలో మొత్తం మా నాన్నమ్మ. అండ్ తను ఎంత ప్రోగ్రెసివ్ అని చెప్తాను సార్. మా ఇంట్లో నేను యాక్టింగ్ లో దిగే ముందు అందరూ వద్దన్నారు, వద్దొద్దు ఇండస్ట్రీ అది వద్దు. మా నానమ్మ వాజ్ ది ఓన్లీ పర్సన్ హూ సెడ్ ఎందుకు. తన తాతయ్య చేసింది అప్పుడు ఒకప్పుడు వీణ వాయించడం అంటే ఇట్ వాజ్ నాట్ లైక్ వెరీ ఫుల్లీ అప్రిషియేటెడ్. అంటే వాళ్ళిద్దరికి పెళ్లి అయ్యే ముందు ఎందుకు ఆయన వీణ వాయిస్తారు, వద్దు మనం వేరే ఏదైనా ప్రొఫెషన్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసి పెడదాము అన్నట్టు అన్నారంట మా నాన్నమ్మకి. నా నాన్నమ్మ వద్దొద్దు నాకు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని. సో ఒకప్పుడు వీణా ప్లేయింగ్ వాజ్ కన్సిడర్డ్ టు బీ లైక్ ఓ వద్దు చాలా డేంజర్ ఈ ఫీల్డ్ అన్నట్టంట. సో మా నానమ్మ సపోర్టెడ్ మీ సేయింగ్ మేబీ షీ హ్యాస్ ప్యాషన్ అండ్ షీల్ డూ అ గుడ్ జాబ్ రా, నువ్వు వదిలేయాలి తనని, తను ఏం ప్యాషన్ తను ఫాలో చేస్తే బాగుంటుంది, తను హ్యాపీగా ఉంటుంది అన్ని. అది కూడా ఒక ప్రొఫెషనే కదా, అలా చూడు ఏముంది, నీ కాన్ఫిడెన్స్ తన మీద నీ కాన్ఫిడెన్స్ ఉంది, భరోసా ఉన్నప్పుడు నువ్వు అలౌ చేయాలన్నట్టు అంది. సో షీ వాజ్ ద మెయిన్ రీజన్ దట్ మై నాన్న allowed me. సూపర్.